ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు రక్షణ గురించి చిన్న మాట మీతో పంచుకోవాలని వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు మారు మనసు బాప్తిసం అంటే ఈరోజు చాలామందికి అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే రక్షణ అనేది చాలా ప్రతి మనిషికి అవసరం. క్రైస్తవులం అయినప్పటికీ కూడా ఈరోజు ఎంతోమంది ఒక 50-60 ఇయర్స్ వచ్చిన వారికి ఇంకా కొడుకు మన్మన్లు ఉన్నప్పటికీ కొంతమంది చాలామంది ఇంకా రక్షణ పొందుకోలేరు. దీనివల్ల వారికి ఏంటంటే దీని గురించి అవగాహన లేదు సరిగా. అందుకని దేవుడు నాకు చెప్పిన దాన్ని మీతో మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. మారు మనసు అంటే ఏం లేదు. చాలామంది భయపడుతున్నారు, బాప్తిసం తీసుకుంటే అలా బతకాలి ఇలా బతకాలి, నాతో నవ్వుతుందా కాదని భయపడతారు. కానీ దాని విలువ తెలిసినప్పుడు ఒక్క నిమిషం కూడా నిర్లక్ష్యం చేయరు. ఈరోజు షార్ట్గా స్వీట్ అండ్ షార్ట్గా మీకు చెప్తున్నాను, బాప్తిసం అంటే ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్, మన కుమారుడు మన ముందే ఒక బరువైన ఏదైనా మూట ఎత్తుకొని వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? అయ్యో నా పిల్లానికి భారంగా ఉంది, మోయడానికి ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పేసి మనము ఆ బరువును మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ బరువు కాస్త మన కుమారుని పైన ఉన్నటువంటి ఆ యొక్క తలపైన ఉన్నటువంటి ఆ బరువు మనం తీసుకున్నప్పుడు తను దాని నుంచి ఉపశమనం పొందుతాడు, రిలాక్స్ అవుతాడు. ఆ భారం మన మీదకి వస్తుంది, తను రిలాక్స్ అవుతాడు. ఇదే రీతిగా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపములు కావచ్చు, పాపములు కాస్త ఏమవుతుంది? శాపంగా మారుతూ ఉన్నాయి. మన పితరులు చేసినటువంటి శాపములు కూడా పిల్ల తరాలకు వెంబడిస్తాయి. సో అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మోస్తూనే ఇబ్బందులు పడుతూ ఉన్నాం. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. దేవుడు అందుకనే మన రోగములకు విషయం, మనం చేసిన ప్రతి పాపానికి దోషానికి తన మొహం పైన ఉమ్మేసుకున్నాడు. తలంపులు దారి చేసిన పాపాలకి ముళ్ళకిరటం భరించుకున్నాడు. మనం సిగ్గుపడాల్సిన పనులు చేసిన దాని గురించి మొహం పైన ఉమ్మేసుకున్నాడు. చేతులతో చేసిన దానికి చేతిలో మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి కాళ్ళ మేకులు కొట్టించుకున్నాడు. ఇట్లా ప్రతి దానికి ఆయన సెటిల్మెంట్ చేసిండు. అక్కడ బాధనంతా ఆయన భరించి, వేదనంతా ఆయన భరించి, అవమానం అంతా ఆయన భరించి మనకేమిచ్చాడు దేవుడు అంటే కేవలం జయాన్ని మనకు ప్రకటించాడు, జయాన్ని మనకిచ్చాడు, శాంతి సమాధానం ఇచ్చాడు. ఈరోజు మన మీద ఉన్నటువంటి మనం చేసినటువంటి అజ్ఞానంతో చేసినటువంటి పాపములు, శాపములు మనం ఇంకా మోసుకుంటూనే ఉన్నాం. కాబట్టి బాప్తిసం అంటే ఏం లేదు. మన భారం అంతా యేసుప్రభు పైన మోపి ఆయన చేశాడు. ఆయన క్షమించే అధికారం ఆయనకు మాత్రం ఉంది. ఎందుకంటే ప్రతి మానవాళి కోసము ఆయన త్యాగం చేశాడు. తన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం సిలువలో బలిగా అర్పించాడు. ఎందుకంటే ఆ బాధను, ఆ శాపమును మనం మోయలేమని చెప్పేసి మన పైన కనికరపడి జాలిపడి తన కుమారుని యేసుప్రభుని సిలువలోకి అప్పగించాడు. ఆ బాధనంతా ఆయన మోసాడు. ఆయన జయాన్ని మాత్రం మనకి ఇచ్చాడు. ఆయన నామంలో మనకు విడుదల ఉంది, ఆయన రక్తంలో మనకు జయం ఉంది. కాబట్టి ప్రతి పాపాన్ని ఆయన నామంలో ఒప్పుకొని ప్రతి పాపాన్ని, శాపాన్ని ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు మనకు రిస్టోర్, ఒక మంచినీళ్ళు ఏదైనా ఫిల్టర్ చేసినప్పుడు ఎలాగైతే చెడిపోయింది ఎలాగైతే మంచిగా అవుతుందో మనం కూడా సేమ్ అదే రీతిగా మనం అజ్ఞానంతో చేసినటువంటి ప్రతి ఒక్కరము పాపం చేసిన వారి మీద ఒక పరిస్థితిలో. కాబట్టి ప్రతి పాపాన్ని, శాపాన్ని క్రీస్తు నామంలో మారు మనసు నిమిత్తం అంటే పశ్చాత్తాపం. బాప్తిసం అంటే ఏదో నీళ్ళలో మునిగొస్తే కాదు, అది ఏదో ఒక ప్రాసెస్ మాత్రమే. దానికన్నా ముందు మనము కన్నీరు విడుస్తూ ప్రతి పాపాన్ని మన నోటి ద్వారా ఒప్పుకొని దేవుని సన్నిధిలో, అది ఎక్కడైనా ఇంట్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, మీకు ఇంకా ఒంటరి ప్రదేశంలో ఎక్కడైనా కావచ్చు, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మనల్ని ఎంబడే ఉంటున్నాడు. కాబట్టి నీకు ఎక్కడ కుదిరితే అక్కడ ఆ యొక్క ప్రార్థన ద్వారా, దేవాన్ని నేను చేశాను, నేను ఒప్పుకుంటున్నా తండ్రి, నన్ను క్షమించాను ఒప్పుకున్నప్పుడు నువ్వు విడుదల పొందుతావు, నీ పశ్చాత్తాపం విడుదల పొందుతావు. అప్పటి నుంచి రిస్టోర్, ఆ యొక్క చెడిపోయింది మనం ఫిల్టర్ చేసినప్పుడు ఒక వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలాగైతే మళ్ళీ శుద్ధి అవుతుందో మనం కూడా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మన జీవితం కూడా రిస్టోర్ అవుతుంది. అప్పటి నుంచి నూతన ఆనందం, నూతన శక్తిని, నూతన బలమును పొందుకొని దేవుడిచ్చే శాంతి సమాధానం పొందుకుంటూ, ఆశీర్వాదాలు పొందుకుంటూ జీవించవచ్చు. ఈ విషయం తెలియక చాలా మంది రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇంకా రేపు తీసుకుంటే ఎల్లుండి తీసుకుంటే ఇంకా నేను మార్చుకోవాల్సింది ఉంది అంటున్నారు. కానీ అక్కడ నష్టం ఆగదండి.
టైం ఆగదు, మన కోసమే టైం ఆగదు. అదే ఇక్కడ కూడా మనం ఎంత నిర్లక్ష్యం చేసిన కొద్దీ మనం ఇంకింత అంత నష్టపోతాం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల విషయం ఏంటంటే, మీరు అజ్ఞానాన్ని బట్టి పిల్లలకి ఏదో మేలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ మీరు వాళ్ళకి సంపాదించి ఆశలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు అజ్ఞానంతో చేసి మీ పిల్లలకి శాపాల్ని ఇవ్వద్దండి. ప్లీజ్ దయచేసి మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, శాంతి సమాధానంతో జీవించాలని. దానికంటే ప్రాముఖ్యమైనది మనము ఎలా బ్రతికినా ఒకరోజు మరణం అనేది మనకు వస్తుంది. నరకం పరలోకం అనేది ఉంది, అది ప్రతి మత గ్రంథం చెప్తుంది. కాబట్టి దీని విషయమై భయపడుతూ బ్రతకాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇక నేను కూడా తప్పిపోయినామని తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకొని మారు మనసు పొందుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.